హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రమాశ్రీ వరల్డ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మ చేసిన చేపల పులుసు. అమ్మ వస్తూ వస్తూ గేలాలకు పట్టిన చేపల్ని ఇంటి దగ్గర శుభ్రంగా నీట్గా కడిగి చేసుకొని తీసుకొచ్చారండి. అమ్మ వస్తుందంటే ఖాళీ చేతులతో వస్తుందా? అస్సలు పొరపాటున కూడా జరిగే పని కాదు కదా అది. మా ఊర్లో ఈ టైంలో పిల్లలందరూ గేలాలు తీసుకుని చక్కగా చేపలు పట్టుకుని తీసుకొస్తారండి. కొంతమంది ఇంటికి తీసుకెళ్తారు, కొంతమంది డబ్బుల కోసం అమ్మేసుకుంటారు. పిల్లల దగ్గర అమ్మ తీసుకుందంట. తీసుకుని చేపల్ని శుభ్రంగా చేసి అక్కడే మళ్ళీ ఇక్కడ బూడిద అవన్నీ ఉండవు కదా, మనకి చేపలు శుభ్రం చేయాలంటే కంపల్సరీగా బూడిద అనేది వాడతారు. మనకి ఇక్కడ దొరకదు కాబట్టి అమ్మ ఇంటి దగ్గర చేపలు నీట్గా చేసుకొని తీసుకొచ్చి అమ్మ చేపలు వండుతున్నారు. మేమైతే రకరకాలుగా వండుతామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అని చెప్పేసి అదే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వండుతారు కదా, కానీ అమ్మ వండేది చాలా పాత పద్ధతి అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమీ వాడరు. జస్ట్ ఉల్లిపాయ ముక్కలు కోసేసి పచ్చిమిరకాయలు కోసుకొని చింతపండు పులుసు వేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకొని ఆయిల్ వేసుకొని వండేసుకుంటారండి. ఈ పద్ధతిలో వండిన చేపల కూర దగ్గర ఒక 2 రోజుల నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట. అంత కమ్మగా ఉంటుంది. కానీ రుచి కూడా అండి, మనకేంటంటే ఇటు సైడ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడతాం కాబట్టి చేపల కూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తేనే బాగుండిద్ది, ఇలా వండితే బాగోదేమో అని చెప్పి అనుకున్నాను. నేను చాలాసార్లు అడిగాను, అమ్మ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లేదు అనేసి. అయినా అవన్నీ అవసరం లేదమ్మా, నేను వండుతాను కదా, నువ్వు తిను, బాగపోతే అప్పుడు నన్ను అడుగు అని అన్నారు. సరే, ఇంకా ఆమెను కూడా మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏం లేకుండా వండేసింది. కానీ లాస్ట్లో గరం మసాలా మాత్రం యాడ్ చేశారు. సూపర్ ఉందండి కూర. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.